ముందు అదృశ్యమై ఆ పైన ప్రాణాలు కోల్పోయినటువంటి ఎంపీడీఓ ఉదంతంలో కొత్త అంశాలు వెలుగు చూస్తున్నాయి. ఆయన ఒక లేఖ రాయలేదు, 2 లేఖలు రాశారు. ఒక లేఖలోనేమో అక్కడ ఎవరో కాంట్రాక్టర్ డబ్బులు ఇచ్చేటటువంటి విషయంలో ప్రాబ్లం ఉంది, ఎమ్మెల్యే ఒత్తిడి ఉంది అన్నటువంటి కోణం. ఆ కాంట్రాక్టర్ చెప్పేది ఏంటి, డబ్బులు ఎంపీడీఓ కట్టేశాను, నేను ఆ డబ్బులు కాంట్రాక్ట్ అమౌంట్ ఏదైతే ఉందో అది కట్టేశాను, కట్టింది ఆయన జమ చూపించలేదు అన్నటువంటిది అతను చెప్పేది. ఆ విషయాన్ని ఎమ్మెల్యే నోటీస్ తీసుకెళ్తే ఎమ్మెల్యే నిలదీశారు అంతే తప్పించి అందులో ఏ కుంభకోణం లేదని కాంట్రాక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ. అదే సందర్భంలో అతనే కట్టలేదు, ఆ విషయం మీద మళ్ళీ అతనికే కాంట్రాక్ట్ ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నారు అంటూ ఆయన పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి లేఖ రాస్తూ ఆత్మహత్య చేసుకోబోతున్నాను లేఖ రాయడం ఒక ఆస్పెక్ట్. అయితే పోలీసుల దర్యాప్తులో ఆ లేఖతో పాటు ఇంకొక లేఖ తేలింది. ఆ లేఖలో సైబర్ క్రైమ్ బాధితుడిని పదే డబ్బులు కట్టాల్సి వస్తుంది, అందువలన ప్రాణాలు కోల్పోతున్నానన్నటువంటిది మరొక లేఖ దొరికింది. అందులో డబ్బులు కూడా ఆయన పంపించింది అన్నోన్ నెంబర్ల నుంచి ఫోన్లు వచ్చినాయి, సంబంధం లేని ఖాతాలకి డబ్బులు బదిలీ చేశారన్నటువంటి విషయం ఇప్పుడు బయటపడింది. కుటుంబ సభ్యులు ఫిర్యాదు ఆధారంగా కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఎంపీడీఓ వెంకటరమణారావు ఆచూకీ తెలియకపోవడంతో ఆయన ఫోన్ కాల్ డేటాను పరిశీలిస్తే అన్నోన్ నెంబర్ల నుంచి వెంకటరమణారావుకి ఫోన్లు వచ్చినట్టు గుర్తించారు. రాజస్థాన్కి చెందిన 2కి, హైదరాబాద్కి చెందిన 1కి మరికొన్ని గుర్తు తెలియని ఖాతాలకు ఆన్లైన్లో ఎంపీడీఓ డబ్బులు బదిలీ చేసినట్టు తేలింది. అయితే మాధవాయిపాలెం ఫెర్రీ విషయంలో 55 లక్షల బకాయి ఉండగా తీవ్ర ఒత్తిడికి గురై ఆయన ఆత్మహత్య చేసుకున్నాయని కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధరరావు చెప్పడం, అదేవిధంగా సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడిన వెంకటరమణ కొంత నగదును సైబర్ నేరగాళ్ల అకౌంట్లో జమ చేయడం వలన ఇది జరిగింది అన్నటువంటి మరొక కోణం ఏంటనేది ఫైనల్గా తేలాల్సి ఉంది.